హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణలో పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుతాయని చెప్పేసి. సో ఇందుకు సంబంధించి దాంతోపాటు కొత్త పెన్షన్లు 4 పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని లేటెస్ట్ అప్డేట్ అందించారండి. వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారిగా నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది ఏదైతే మనకు 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది. అయితే ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం. ప్రతి నెల పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయని చూస్తున్నాం కదా. అయితే ప్రభుత్వం తాజాగా 4 పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయిలో అవ్వాతాతలకు ఇచ్చేటువంటి 4016 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు మహిళలకు సంబంధించి 2500 అయితే ఇవ్వనున్నారట. సో ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లు అంటాం కదా, సో ఇందుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ లాగా పైకి ఇట్లా కట్టి ఉంటుంది కదా. సో అందులో వచ్చేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో లిస్ట్ చేసింది L1, L2, L3గా. సో అందులో చెప్పిన విధంగా L2 కేటగిరీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ చేసిన ఇల్లు అయితే కేటాయించాలని చూస్తున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు ఉండి సొంత స్థలం లేదో వారికి డైరెక్ట్ ఇల్లు ఇవ్వడం అన్నట్టుగా కట్టింది. సో అది అందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా ఉంటారు, ఒంటరి మహిళలు, పారిశుద్ధ కార్మికులు, దివ్యాంగులు అందరూ కూడా ఉంటారు. సో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రతి మనకు నెల అనేది ఇటీవల కాలంలో కొత్త అప్డేట్స్ అందిస్తున్నారు. అది ఎలా అంటే, రాష్ట్రంలో ప్రభుత్వం రూల్స్ ప్రకారమే ఇస్తుంది అనమాట. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఏ ఏరియాలో ఏ జిల్లాలో లేదో అక్కడ మాత్రమే ఈ కేటాయించడం జరిగింది అనమాట. మిగతా చోట్ల మాత్రం నార్మల్గా లేట్ అవుతుంది. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పూర్తిగా ఏదైతే మనకు ఇటీవల కాలంలో రేషన్ కార్డులు అందించాలని చూశారు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అది కంటిన్యూగా నడుస్తుంది. సో అది పూర్తిగా ఎవరైతే అర్హత ఉంటారో వారి అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రజాపాలనలో దరఖాస్తు కూడా చేసుకునే అవసరం లేదంటున్నారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి అయిపోయింది. తర్వాత ఆత్మీయ భరోసా ఈ పథకం అనేది స్టార్ట్ అయింది. కొంతమందికి డబ్బులు వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ప్రభుత్వం అందరికీ అయితే ఇవ్వలేదు, కొంతమందికి సంబంధించి ఇస్తున్నారు. ఇక రైతు భరోసా పైసలు అయితే అందుతున్నాయి అనమాట. ఇప్పుడు ఆసరా పెన్షన్లు ముచ్చట చూసుకున్నట్టయితే, రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 2500 రూపాయలు కోడలకు వస్తే అత్తకు వచ్చేసి 4000 రూపాయలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినాక మీడియా చిట్చాట్లో మహిళలకు సంబంధించినటువంటి 2500 మేము త్వరలో ఇస్తామన్నప్పుడు, ఇప్పుడు ఓటర్లకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కులకషంగా ఇటీవల కాలంలో ప్రజాపాలన సర్వే జరిగినప్పుడు సో రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారట, ఆసరా పెన్షన్లు డబ్బులు ఎప్పుడు ఇస్తారని. సో ఈ రెండు కూడా పెంచే ప్రయత్నం జరిగింది. ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదు కానీ రైతు భరోసా పైసలు వస్తున్నాయి కదా. అయితే నెక్స్ట్ మనకి పెన్షన్ డబ్బులు కూడా పెంపు అయితే ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఈ నెల 24, అదేవిధంగా 25, 26 తారీఖులో పెన్షన్ డబ్బులు అయితే అందిస్తారు. అంటే ఎంత ఇస్తారు ఏంటంటే 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది. సో రాష్ట్రంలో తెలంగాణలో అందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే ఇది వచ్చే నెల ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది వార్తా కథనాల ప్రకారం. చూడాలి మరి వచ్చే నెల ఇస్తారా లేదంటే టైం పడుతుందా. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బడ్జెట్ లేదని చూస్తున్నారు. మరి వివిధ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, పాలన కూడా సాగించాలి కాబట్టి అన్నీ కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాతనే మనకు పెన్షన్ అనేది వాస్తవానికి అయితే ఉంటుంది. మరోసారి ఏంటంటే ప్రభుత్వం 10 లక్షల మంది అప్లికేషన్లు అయితే తీసుకున్నారు, వాటిని కూడా వడబోత చేసిన తర్వాతనే ఉండే ఛాన్స్ కాస్త టైం పడుతుంది అనమాట. ఇక 44 లక్షల మంది అయితే ఉన్నారు. సో ఎంతమంది అర్హులు ఏంటి, డబుల్ పెన్షన్ లాగా ఇప్పుడు 2000, 4000 పెంచితే ఎంత అవుతుంది, అదేవిధంగా 4000 తీసుకున్న వారికి 6000 రూపాయలు ఇస్తే ఎంతో బడ్జెట్ పడుతుందని చెప్పేసి వివరాలు కూడా సేకరిస్తుంది అన్నమాట.